ఈ సివిల్ ఏవియేషన్ పదవి ఏదైతే ఉందో రాష్ట్రానికి 100% న్యాయం చేయడంలో ఎక్కడ ఏ కోణాన్ని కూడా విడిచిపెట్టకుండా కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అద్భుతంగా మనం చేయొచ్చు. ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లో గానీ, జాబ్ క్రియేషన్ లో గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో గానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్ లో సివిల్ ఏవియేషన్ మన రాష్ట్రానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, దాన్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఇమీడియట్ గా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విధంగా ఒక పక్కా ప్లానింగ్ తో ఒక మిషన్ మోడ్ మీద, వార్ ఫుటింగ్ మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము కంప్లీట్ చేసి ఉత్తరాంధ్రకే ఒక ప్రధాన హబ్ గా ఆ ఎయిర్పోర్ట్ ని మేము తయారు చేయబోతున్నామని కూడా నేను ముందుగా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ లో ఈ మినిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది ఆయన ఆలోచనలు కూడా, గైడెన్స్ కూడా తీసుకొని ముందుకు నడుస్తాం. అలాగే నా వ్యక్తిగతంగా కూడా ఈరోజు చిన్న వయసులో ఒక మినిస్ట్రీ నా భుజాల మీద పెట్టడం జరిగింది.